పార్లమెంట్ అంటే ఏమిటి? పార్లమెంట్ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్. మొట్టమొదటిగా పార్లమెంట్ లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఈ మూడింటిని పార్లమెంట్ అని అంటారు. ఫస్ట్ లోక్సభలో మొత్తం 545 మంది ఉంటారు. వీరు ఎలా నియమించుకుంటారు, వీరు ఎలా ఎలక్ట్ అవుతారు, దాని విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మొత్తం ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనే ఒక డేట్ ఇస్తుంది. డేట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయిగా. మన స్టేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, అలా స్టేట్ వరకు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటాం. ఇది ఇప్పుడు సెంట్రల్ కదా, కాబట్టి ఎంపీ ఎలక్షన్స్. ఈ ఎంపీ ఎలక్షన్స్కి మొత్తం మన భారతదేశం మొత్తము 543 స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలన్నింటిలోనూ ఎవరైతే 18 సంవత్సరాలు నిండి వారి మీద 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉన్న వాళ్ళు అర్హులు కాదు. 18 సంవత్సరాలు ఉండి 2 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ స్థానాలు వస్తాయో, అంటే 543 ఉన్నాయిగా మన భారతదేశంలో, ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు, అంటే కనీసం 272 కంటే ఎక్కువ స్థానాలు, పార్టీ మద్దతైనా కావచ్చు లేదా ఇండివిజువల్గా అయినా కావచ్చు, అలా ఎవరైతే వస్తాయో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ పార్టీలో ఉన్న ఎంపీలు, వీళ్ళు మినిస్టర్ మండలి మొత్తానికి హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని నియమిస్తారు. ఒక్కసారిగా రాష్ట్రపతి నియమించిన తర్వాత ఈ భారతదేశం అంటే మన దేశం పాలనని ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి, మంత్రిమండలి వర్గాలు వీళ్ళందరూ పరిపాలిస్తారు. తర్వాత పార్లమెంట్ యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే ప్రజల సమస్యలను ప్రజల నుంచి తెలుసుకొని పార్లమెంటులో చర్చించి, తర్వాత ఏవైనా ఆర్థికమైన సమస్యలు ఉంటే వాటిని, తర్వాత ఇంకా ఏమైనా మన డెవలప్మెంట్ కోసము, ఇంకా వేరే వాటి కోసము, ఇవన్నిటిని చర్చించి పరిష్కరించి దానికి ఉపయోగపడుతుంది మన పార్లమెంటు. ఫస్ట్ లోక్సభలో బిల్లు ఆమోదం చెందుతుంది, తర్వాత లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్తుంది. ఇప్పుడు లోక్సభలో ఉండే 543 మంది ఎంపీలు వీళ్ళందరూ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఓకే, ప్రజల చేత ఎన్నుకోబడి వీళ్ళందరినీ ఇందుకోసమే. తర్వాత ఇంతకుముందు 545 ఉండేవి, 2 ఆంగ్లో ఇండియన్ని మన రాష్ట్రపతి నియమించేవాళ్ళు. ఇప్పుడు అది తీసేశారు. దానివల్ల ఇప్పుడు మన 2026 నాటికి మన భారతదేశంలో కేవలం 543 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్న సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం. ఏ అయితే స్టేట్లో ఉంటాయో, స్టేట్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయిగా, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నుంచి ఎవరెవరైతే రాజ్యసభకు వెళ్ళాలో అనే ఎంపీలు వీళ్ళందరినీ స్టేట్ ఎలక్షన్స్ నుంచి ఎంచుకొని వాళ్ళని రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. ఆ రాజ్యసభకు హెడ్ వచ్చేసి, మొత్తం రాజ్యసభ స్పీకర్ వచ్చేసి ఉపరాష్ట్రపతి ఉంటాడు. లోక్సభ యొక్క స్పీకర్ అయితే లోక్సభ స్పీకర్. తర్వాత మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.